Hello guys, we are going to discuss about topic single variables calculus part module 1. First of all, topic ఏంటంటే single variables. Single variables లో review of limit, continuity of a function of a single variable, differentiation, extreme on a interval, Rolle's theorem and the mean values theorem, increasing decreasing functions, ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్ టెస్ట్, మ్యాక్సిమం మినిమా. ఇందులో మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ రోల్స్ థీరం, మీన్ వాల్యూస్ థీరం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్, దాని మీద అప్లికేషన్స్ అండ్ మ్యాక్సిమం మినిమా, యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇది మెయిన్ టాపిక్. ఏరియా బిట్వీన్ ది కర్వ్స్ ఎలా చేస్తామంటే ఇంటిగ్రేషన్ యూస్ చేస్తాము. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏరియా బిట్వీన్ ది కర్వ్స్ అండ్ ది మ్యాక్సిమం మినిమా, ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్ టెస్ట్, రోల్స్ థీరం. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది మనకు తెలిసింది టైప్స్ ఆఫ్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, రియల్ నంబర్స్, ఇవన్నీ మనం ఇంటర్లో చదువుకున్నవే. కాబట్టి ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. y = f(x) అంటే ఏం లేదు, ఇక్కడ y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్, f అనేది ఏదో ఒక ఫంక్షన్, అంటే వాడు ఇచ్చిన ఫంక్షన్ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇస్తాడు ఏదో ఒక ఫంక్షన్, అది వాడిష్టం. నెక్స్ట్ డెఫినేషన్. A function f from set A to B is the rule that assigns unique value f of x in B to each x in A. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం వీడు అనుకున్నాం కదా y = f of x. f of x అంటే ఇక్కడ x అనేది b ఫంక్షన్, y అనేది a, అంటే ఏని bతో మ్యాపింగ్ చేస్తున్నాం కాబట్టి y = f of x. అక్కడ x వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫస్ట్ ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు డొమైన్ ఎలా కనుక్కోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. డొమైన్ కనుక్కోవడమే ఒక పెద్ద టాపిక్. ఫస్ట్ y = x². మనము ఫస్ట్ ఏదన్నా x వాల్యూ నెగిటివ్ తీసుకో, పాజిటివ్ తీసుకో, అది మన ఇష్టం. అప్పుడు y వాల్యూ పాజిటివ్ వచ్చింది, ఎందుకంటే y = x². ఏ నెగిటివ్ వాల్యూ ఇంటీజర్ ఏదన్నా తీసుకున్నా కానీ y పాజిటివ్ వచ్చింది. ఇది ఇక్కడ ఇచ్చాడు చూడ, గివ్స్ ఏ రియల్ y వాల్యూ ఫర్ ఎనీ రియల్ నంబర్స్. సో డొమైన్ ఈజ్ -∞ అంటే ఇప్పుడు మనం ఏదన్నా నంబర్ ఇచ్చా, x = -1 ఇచ్చా, అంటే y ఏమొచ్చింది, 1 వచ్చింది. కాబట్టి -∞ నుంచి -∞ ఏదన్నా ఈ x వాల్యూస్, అప్పుడు y వాల్యూ గ్యారెంటీ పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ x అనేది డొమైన్, y అనేది రేంజ్ వచ్చేసి 0 to ∞, ఎందుకంటే పాజిటివ్ నంబర్స్. అండ్ x వచ్చేసి మనం ఏదైనా ఇవ్వచ్చు, ఇంటీజర్స్ కాబట్టి -∞ to ∞. అని ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సేమ్ ఎగ్జాంపుల్స్ ఇవి కూడా. ఇక్కడ చూసుకున్నాం ఒక ఎగ్జాంపుల్, y = 1/x. సపోజ్ నేను x = -1 ఇచ్చా, అప్పుడు y = -1 వచ్చింది. కాబట్టి డొమైన్ అంటే ఏమనుకున్నాం, x -∞ to 0, యూనియన్ 0 to ∞, లేకపోతే -∞ to ∞ రాసుకోవచ్చు. సేమ్ y వాల్యూ కూడా నెగిటివ్స్ వచ్చింది కాబట్టి రేంజ్ కూడా సేమ్ అదే. అలాగే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, y = 1+x². మనం ఇక్కడ సేమ్ x ఏది ఇచ్చినా, నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా y అనేది పాజిటివే వస్తుంది. కాబట్టి 0 to ∞ అనేది రేంజ్, ఇది y యొక్క రేంజ్. x అనేది డొమైన్ అనుకున్నాం కాబట్టి -∞ to ∞. ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రాఫ్ ఎలా గీయాలి. ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాని గ్రాఫ్ ఎలా గీయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ. అది చాలామంది సఫర్ అవుతున్నారు ఎలా గీయాలనేది. ఇప్పుడు సంథింగ్ నేను ఏదో ఒకటి ఫంక్షన్ ఇచ్చా, ఒక ఫంక్షన్ తీసుకున్నాం, y = x+2 ఫంక్షన్ తీసుకున్నా, x = -2 వాల్యూ తీసుకుంటా ఫస్ట్. అప్పుడు -2 సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ, y వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఇచ్చేది -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే y వాల్యూ 1 వచ్చింది. 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే 2. ఇలా x వాల్యూస్ y వాల్యూస్ తెలుసుకొని ఇప్పుడు x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద వాల్యూస్ రాసుకుందాం. ఈ టేబుల్లో మీకు ఎన్ని వాల్యూస్ వచ్చాయో అంతవరకు రాసుకుంటాం. x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద అంతవరకు రాసుకుంటాం. మన x -2 తీసుకుందాం, -2 హైయెస్ట్, అండ్ నెక్స్ట్ x యాక్సిస్ మీద హైయెస్ట్ వచ్చేసి 2.
-2 -1 0 1 2 ఇక్కడ కూడా 0 1 2 0 -1 -2 అలా తీసుకుంటాము. నెక్స్ట్ దీన్ని బట్టించి ప్లాట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఏంది x = -1 తీసుకుంటాం అంటే ఇక్కడ -1 ఇది ఒక పాయింట్. నెక్స్ట్ అప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది అంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. నెక్స్ట్ -2 ఇది, నెక్స్ట్ 2 ఇది, ఇలా వెళ్ళింది గ్రాఫ్. అలా అన్ని గ్రాఫ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ y = x² అంటే మనకు పారాబోలా. వాడు ఇంటర్వెల్ ఇవ్వకపోతే మనం -∞ నుంచి ఇన్ఫినిటీ తీసుకోవాలి. అదే ఇంటర్వెల్ ఇచ్చాడు కాబట్టి -2, 2 అనే ఇంటర్వెల్ ఇచ్చాడు కాబట్టి అందులోనే అది ఒక డొమైన్ ఇచ్చాడు. ఆ డొమైన్లోనే మనం వచ్చేసి గ్రాఫ్ గీయాలి. x = -2 అన్నాడు, -2 సబ్స్టిట్యూట్ చేసాం అంటే y = 4. ఇక్కడ చూసుకుందాం ఒకసారి. x = నేను 2 సబ్స్టిట్యూట్ చేశాను 4 వచ్చిందంటే ఇక్కడ 2 ఇక్కడ 4 2, 4 దగ్గర ఒక పాయింట్ పెట్టుకో. నెక్స్ట్ -1 ఇచ్చావు x, అప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది 1 అంటే ఇక్కడ చూడు ఇప్పుడు ఏం తీసుకున్నాము x వాల్యూ ఎంత తీసుకున్నాము -1 అప్పుడు y ఎంత వచ్చింది 1 అంటే ఈడ ఒక పాయింట్ పెట్టుకో. నెక్స్ట్ 0 తీసుకుంటే 0 వచ్చింది కాబట్టి ఆరిజిన్ ఈడ ఒక పాయింట్. నెక్స్ట్ 3/2 తీసుకో అప్పుడు 9/4 వచ్చింది అంటే ఈడ 3/2 9/4 ఈడ వచ్చింది అంటే ఈడ ఒక పాయింట్. 9/4 ఇస్ నథింగ్ బట్ 2.5 అంటే ఈడ ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయి x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4. ఇలా ఇక్కడ నుంచి ఈ గ్రాఫ్ ఇలా గీస్తాం. అది ఇలానే అన్ని గ్రాఫ్స్ ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీకే అవగాహన వస్తుంది. పీస్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇది ఏం లేదు, పీస్ వైజ్ ఫంక్షన్ అనుకోండి. పీస్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పెద్దగా అవసరం లేదు. mod xని మనం mod x అంటే x పాజిటివ్ ఉండొచ్చు, x నెగిటివ్ ఉండొచ్చు. x పాజిటివ్ అయితే x > 0, అదే x నెగిటివ్ అయితే x <0. మనకు తెలిసిందే. ఇప్పుడు x నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, కాదు అది డొమైన్ కాబట్టి అది -∞ to ∞. అదే రేంజ్ y = మనం mod x తీసుకుంటాం అంటే x ఏ సబ్స్టిట్యూట్ చేసినా పాజిటివ్ వచ్చింది కాబట్టి 0 to ∞, అది రేంజ్. ఇది ఒక పీస్ వైజ్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. ఇలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఈ గ్రాఫ్ చూసుకున్నాము. y = -x అని ఉంది అంటే నెగిటివ్ గ్రాఫ్ అంటే నెగిటివ్ స్లోప్. ఇక్కడ నుంచి ఇలా గీసాను గ్రాఫ్. అండ్ నెక్స్ట్ y = x² అంటే హైపర్బోలా ఇలా గీసాము. అండ్ నెక్స్ట్ x = 1 అంటే స్ట్రైట్ లైన్ కాన్స్టాంట్ ఇలా గీసాము. ఒకసారి చూసుకున్నాము. ఇక్కడ డిక్రీజింగ్ వచ్చేసి -∞ to 0 అండ్ ఇంక్రీజింగ్ వచ్చేసి 0 to 1 అండ్ దెన్ కాన్స్టెంట్ నైదర్ ఇంక్రీజింగ్ నాట్ డిక్రీజింగ్ వచ్చేసి 1 to ∞. ఇలా కనిపెడతాం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్లో. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ లేక దాన్ని ఇంటిజర్ ఫ్లోర్ ఫంక్షన్ అంటాము, లేకుంటే స్టెప్ ఫంక్షన్ అంటాము. 3 మీనింగ్ ఒకటే. ఇది స్టెప్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. స్టెప్ ఆఫ్ 2.4 అంటే 2 తీసుకుంటాము. అదే మెయిన్గా నెగిటివ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వాల్యూస్ ఎలాగో మనకు తెలుసు. 2.4 ఉన్న 2నే, 2.8 ఉన్న 2నే అలా తీసుకుంటాము. అదే నెగిటివ్ వాల్యూస్లో అయితే చేంజ్ అయ్యింది. -1.2 అంటే -2 తీసుకుంటాం, -2 అంటే -2, -0.3 అంటే -1 అలా తీసుకుంటాము. నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏదో ఒక 2 ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానిలో ఏదో ఒక డొమైన్ ఇస్తాడు. ఆ డొమైన్ 2 ఫంక్షన్ ఇవ్వడు, ఒక్కటే ఫంక్షన్ డొమైన్స్ ఇస్తాడు ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో అది 2 f(x2) > ఒక ఫంక్షన్ x2 కంటే > x1 అయితే అప్పుడు డొమైన్లో x1 < x2 తక్కువ ఉండాలి వాడు ఇచ్చిన ఇంటర్వెల్లో. అప్పుడు అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయింది. ఒకవేళ అది అవ్వకపోతే డిక్రీజింగ్ ఫంక్షన్ అయిపోయింది. ఇది గ్రాఫ్. ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇంక్రీజింగ్ అక్కడ డిక్రీజింగ్ అక్కడని. ఈ గ్రాఫ్లో చూడు డిక్రీజింగ్ ఫంక్షన్ వచ్చేసి ఇది -∞ ఇక్కడ నుంచి 0 దాకా డిక్రీజ్ అవ్వకుండా వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది 1 దాకా, మళ్ళీ నైదర్ ఇంక్రీజింగ్ నాట్ డిక్రీజింగ్ 1 to ∞. నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకుంటాము అంటే సంథింగ్ నేను y = x² తీసుకుంటాను. ఇప్పుడు x² అనేది ఒక ఫంక్షన్. x² ఫంక్షన్లో ఇప్పుడు నేను ఏంటంటే -2 వాల్యూ తీసుకుంటాను. -2 వాల్యూ తీసుకున్నప్పుడు x -2 తీసుకున్నాం, అప్పుడు y వాల్యూ ఏమొచ్చింది 4 వచ్చింది అంటే
ఏ వాల్యూ తీసుకున్నా నీకు పాజిటివ్ వస్తుంది, ఏ ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేయి నీకు పాజిటివ్ వస్తుంది. కాబట్టి దాన్నే ఈవెన్ ఫంక్షన్ అంటాం. అదే ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అన్నాం అనుకో, ఎక్స్ తీసుకుంటా, ఏదో ఒక ఫంక్షన్ ఎక్స్ తీసుకొని సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటా. సేమ్ ఎగ్జాంపుల్, -2 తీసుకొని దాంట్లో ఏం చేస్తా అంటే ఇప్పుడు -2 సబ్స్టిట్యూట్ చేసాను, అప్పుడు ఎంత వచ్చింది y వాల్యూ -2 వచ్చింది. కాబట్టి అది ఆడ్ ఫంక్షన్. అలాగా ఇప్పుడు ఈ చూడు సేమ్ ఎగ్జాంపుల్, f ఆఫ్ -x ఈక్వల్ టు f ఆఫ్ x, f ఆఫ్ -x ఈక్వల్ టు -f ఆఫ్ x. ఆడ్ ఫంక్షన్కి డెఫినేషన్, ఈవెన్ ఫంక్షన్కి డెఫినేషన్. ఇది ఎగ్జాంపుల్ నేను చెప్పాక y ఈక్వల్ టు x². ఇది ఈవెన్ ఫంక్షన్కి, y ఈక్వల్ టు x, ఇది ఆడ్ ఫంక్షన్. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి అంతా ప్రాక్టీస్ చేయండి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏం లేదు, y ఈక్వల్ టు mx. ఇక్కడ m అనేది స్లోప్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు 1 అనుకో, y ఈక్వల్ టు కూడా 1 అయింది. అది ఐడెంటిటీ ఫంక్షన్ అంటాము. అదే దాన్నే కాన్స్టెంట్ ఫంక్షన్ కూడా అంటాము. y ఈక్వల్ టు 1 అనేది అదొక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ వాల్యూకి కాన్స్టెంట్ ఫంక్షన్స్ గ్రాఫ్ పెద్ద ఏం అవసరం లేదు. ఇది పవర్ ఫంక్షన్. పవర్ ఫంక్షన్ అంటే f ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ n లేకపోతే x పవర్ a, మన ఇష్టం ఏదైనా. a అనేది ఎనీ కాన్స్టెంట్ వాల్యూ అండ్ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇది చూడు ఒకసారి, y ఈక్వల్ టు x గ్రాఫ్ అంటే స్ట్రైట్ లైన్, n అనేది ఇక్కడ 1 అంటే n ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది గ్రాఫ్. y ఈక్వల్ టు x². ఇక్కడ n వచ్చేసి 2 నుంచి స్టార్ట్ అయింది, అప్పుడు n ఈక్వల్ టు 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది పారాబోలా గ్రాఫ్, అప్పర్ పారాబోలా. ఇది క్యూబిక్ గ్రాఫ్, ఇది x పవర్ 4 యొక్క గ్రాఫ్. అలా చాలా ఉన్నాయి గ్రాఫ్స్. ఇది వచ్చేసి y ఈక్వల్ టు x పవర్ a. ఇప్పుడు ఇది చూసుకున్నాము ఎగ్జాంపుల్. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ మీరు చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. a ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేసి a ఈక్వల్ టు -2 చేసి గ్రాఫ్ గీయండి. గ్రాఫ్ గీసాక ఏమన్నా మళ్ళీ డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. దీని మీద సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చేస్తాను ఇప్పుడే. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఒక్కొక్కరి మీద సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చేసుకుందాం అనుకున్నాం. y ఈక్వల్ టు x ఇన్వర్స్ అంటే 1/x అలా గీస్తాము. అప్పుడు xy ఈక్వల్ టు 1, దాన్నే రెక్టాంగులర్ హైపర్బోలా అంటాము. ఇది రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క గ్రాఫ్. ఒకవేళ ఈ గ్రాఫ్ మనకి రాకుంటే చెప్పాగా నేను, x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే y వాల్యూస్ వస్తాయి, y వాల్యూస్ x వాల్యూస్తో బట్టించి గ్రాఫ్ గీస్తామని. సేమ్ అలాగే y ఈక్వల్ టు x పవర్ -2 అంటే y ఈక్వల్ టు 1/x² అంటే mod x. mod x అంటే ఏం లేదు, కింద నెగిటివ్ దాంట్లో గ్రాఫ్ ఏమి ఉండకూడదు, నెగిటివ్ దాంట్లో గ్రాఫ్ ఉంటే అది పైకి వచ్చింది, అదే mod x అంటే. ఈ గ్రాఫ్లో ఒకసారి అంతా చూసుకోండి. డొమైన్ రేంజెస్ అన్నీ క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్ సహా ఉన్నాయి. అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సేమ్ అలానే ఉంటుంది పవర్ ఫంక్షన్ లాగే, కాకపోతే అక్కడ x వచ్చేసి ఇండిపెండెంట్, ఇక్కడ a వచ్చేసి ఇండిపెండెంట్. x అనేది కాన్స్టెంట్, a నాట్ ఈక్వల్ టు 1 అయింది, ఎందుకంటే 1 పవర్ a వాల్యూ 1 అయింది కాబట్టి. లాగరిథమిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ కంబైనింగ్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఏం లేదండి, ఏదో ఒక 2 ఫంక్షన్స్ ఇస్తాము, ఆ 2 ఫంక్షన్స్ యూజ్ చేసి మనం కంబైన్ చేయాలి. అంటే నేను y ఈక్వల్ టు x ఇచ్చా, y ఈక్వల్ టు √(x+1) ఇచ్చా, ఆ రెండింటిని f+g కనుక్కోమంట. అలా యూజ్ చేయాలన్నప్పుడు కొన్ని మనకు కావాలి కదా అప్లికేషన్స్ కావాలంటే ఫార్ములాస్ తెలియాలి. ఆ ఫార్ములాస్ తెలియాలి కాబట్టి మనం ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ చూసుకున్నాము. f+g ఇంటూ xని f(x+g)(f)(x+g) కూడా రాసుకోవచ్చు. అలాగే అన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, ఈ ఆపరేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి ఫార్ములాస్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. f(x) ఈక్వల్ టు √x అండ్ g(x) ఈక్వల్ టు √(1 - x). దీన్ని f+g కనుక్కోవాలి, అంటే √x ప్లస్ √(1 - x). అలా సేమ్ ఇలానే ఇంకా ఇవి ఎగ్జాంపుల్స్, ఒకసారి ట్రై చేయండి ఎగ్జాంపుల్స్. హలో గాయస్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఫస్ట్ లిమిట్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్.
అండ్ టూ టైప్స్ అంటే వన్ సైడెడ్ లిమిట్, టూ సైడెడ్ లిమిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సైడెడ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫార్మల్ డెఫినేషన్, as x approaches c, the value of f of x get arbitrarily close to real numbers L. దాన్ని ఇలా రాస్తాము, లిమిట్ ఎక్స్టెండ్స్ టు c, f of x ఈక్వల్ టు L. వన్ సైడెడ్ లిమిట్ నొటేషన్స్ ఇది. వన్ సైడెడ్ లిమిట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ కండిషన్స్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు c మైనస్ f of x ఈక్వల్ టు L ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు f of x ఎక్స్టెండ్స్ టు c ప్లస్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే f of x ఈక్వల్ టు x స్క్వేర్. ఫస్ట్ మామూలుగా వన్ సైడ్ లిమిట్ తీసుకుందాం. వన్ సైడెడ్ లిమిట్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, అదే x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 4 అయింది. అప్పుడు 2కి 4కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి దగ్గర కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అది ఫ్రాక్షన్లో ఉంది, ఆర్ రేషనల్లో ఇవ్వచ్చు, ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళ కాంప్లెక్స్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఇవ్వచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ ఒక ఫ్రాక్షనల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం అనుకుంటాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు x స్క్వేర్ మైనస్ 2 బై x మైనస్ 2. నేను చెప్పే కదండి ఇందాకే లిమిట్లో 2 సైడ్స్ ఉంటాయని. వన్ సైడెడ్ లిమిట్, టూ సైడెడ్ లిమిట్. వన్ సైడ్ అదే ఇప్పుడు టూ సైడెడ్ లిమిట్లో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు c మైనస్ అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్, అదే c ప్లస్. ఆ రెండు ఈక్వల్ అయితే అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాను దాని మీద. అదే వాడు ఇచ్చాడు ఎగ్జాంపుల్, లిమిట్ ఎక్స్టెన్స్ టు x స్క్వేర్ మైనస్ 2 బై x మైనస్ 2. దాన్ని తీసుకుంటున్నా. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటా. ఎప్పుడైనా 2 మైనస్ అంటే 1.9, 1.99, 1.999. అదే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అంటే 2.1, 2.01, 2.001 అలాగా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనం డైరెక్ట్గా 2 స్క్వేర్ మైనస్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 4 బై 2 మైనస్ 2 అంటే 0/0 వచ్చింది. కాబట్టి దీంట్లో కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది, దానిపై ఫస్ట్ కామన్ తీసేసుకుందాం. ఇక్కడ తీసుకున్నట్టయితే x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. x ప్లస్ 2 ఒక ఫంక్షన్ వచ్చింది, దానికి లిమిట్ అప్లై చేశాడు ఎక్స్టెన్స్ టు. అప్పుడు 2 ప్లస్ 2 వచ్చేసి 4 అవుతుంది. ఇలా సేమ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇలాంటిది, ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అట్ x ఈక్వల్ టు 2 ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2, లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యిద్దా లేదా అని చూశాడు. మెయిన్ టాపిక్ ఇది. లిమిట్స్ మీద గ్యారంటీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అడుగుతుంటాడు, ఏదైనా మన కాలేజ్ ఎగ్జామ్స్, యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఎక్కడైనా అడుగుతూనే ఉంటాడు ఇది లిమిట్స్. నెక్స్ట్ కంటిన్యూటీలో కూడా సేమ్ అలాగే రెండు ఉంటాయి, రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్. అవి రెండు ఎగ్జిస్ట్ అయితేనే కంటిన్యూటీ ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఎనీ ఫంక్షన్ y ఈక్వల్ టు f of x whose graph can be sketched over its domain in ఓవర్. అంటే ఏం లేదు, సంథింగ్ ఒక ఫంక్షన్ ఇచ్చి దాని డొమైన్ ఇచ్చింటాడు ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో అది కంటిన్యూటీయా కాదా అని చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ కాదా అని చెక్ చేసుకోవడానికి మనం లిమిట్ ఎక్స్టెన్స్ c ప్లస్ f of x ఈక్వల్ టు f of c అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అది రైట్ కంటిన్యూస్. సేమ్ అలాగే లెఫ్ట్ కంటిన్యూస్ ఉంటుంది లిమిట్స్ లాగానే. కంటిన్యూటీ డెఫినేషన్ చూసుకుంటే ఫర్ ఏ ఫంక్షన్ f of x is defined in a open interval containing x equal to a. అంటే మనము ఇప్పుడు f of x అనే ఒక ఫంక్షన్ ఇచ్చింటాడు, అది ఒక డొమైన్ సంథింగ్ ఇంటర్వెల్ ఇచ్చింటాడు. ఆ వాల్యూ మనం కనుక్కున్న లిమిట్ వాల్యూ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి కంటిన్యూటీకి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 4 కండిషన్ సాటిస్ఫై అయితేనే కంటిన్యూస్, ఒక్కటి సాటిస్ఫై అవ్వకపోయినా డిస్కంటిన్యూటీ అయింది. ఏ ఫంక్షన్ f of x is continued at x equal to a if f of a is defined. అంటే ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చింటాడుగా, ఆ ఫంక్షన్ వాడు ఇచ్చిన వాల్యూ అక్కడ ఎగ్జిస్ట్ అయితే కంటిన్యూటీ. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్, అప్పుడు నెక్స్ట్ లిమిట్ అప్లై చేస్తాము, అది కూడా సేమ్ వాల్యూ రావాలి. లాస్ట్కి f of x లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f of x ఈక్వల్ టు f of a. అంటే f of a వాల్యూ లిమిట్ మనం రెండు అప్లై చేసిన వాల్యూ సేమ్ ఉండాలి, అప్పుడు కంటిన్యూటీ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. f of x ఈక్వల్ టు √4 మైనస్ x స్క్వేర్ ఈజ్ కంటిన్యూస్ ఓవర్ ఇట్స్ డొమైన్ -2, 2. ఆ డొమైన్లో అది కంటిన్యూసా కాదా చెక్ చేయమన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ రైట్ కంటిన్యూస్ తీసుకుంటున్నా. ఎక్స్టెన్స్ టు -2 అంటే 2 ప్లస్, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి 2 ప్లస్ అదే లెఫ్ట్ కంటిన్యూస్ తీసుకుంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా 0 అవుతుంది. LHL ఈక్వల్ టు RHL వచ్చింది కాబట్టి కంటిన్యూస్. జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఏం లేదు, మనం నిన్న లాస్ట్ క్లాస్లో మాట్లాడుతున్నట్టు అది స్టెప్ ఫంక్షన్ ఉంది కదా, 0 నుంచి డైరెక్ట్ 1కి, 1 నుంచి డైరెక్ట్ 2కి అలా జంప్ అవుతూ ఉంటుంది. దాన్నే జంప్ డిస్కంటిన్యూటీ అంటారు. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 ఫస్ట్ 0 నుంచి 1కి జంప్ అయింది, నెక్స్ట్ 1 నుంచి 2కి జంప్ అయింది. అది లిమిట్లో చూసుకుంటే దాన్నే జంప్ డిస్కంటిన్యూ అంటారు. అప్పుడు LHL నాట్ ఈక్వల్ టు RHL అయితే కాబట్టి అది డిస్కంటిన్యూటీ అంటే ఎక్కడ డిస్కంటిన్యూ అయింది, ఇక్కడ ఇంటర్వెల్ ఇచ్చాడు, x<0 x>0 0 దగ్గర డిస్కంటిన్యూ అలా. నెక్స్ట్ ఇన్ఫినిట్ ఫంక్షన్స్, ఇదేం పెద్దగా అవసరం లేదు మీకు. లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఏదో ఒక సంథింగ్ అట్ x ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు, అప్పుడు ఎలా చేయాలి లిమిట్ ఇచ్చినప్పుడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే సేమ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అప్లై చేసాము. అవి రెండు ఎగ్జిస్ట్ అయితే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే f(x) = x² at x = 3. ఇక్కడ చూసుకున్నట్టయితే లిమిట్ x → 3, అప్పుడు 9 వచ్చింది. అదే 3 - 9 వచ్చింది, x ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 9 వచ్చింది, అంటే LHL = RHL వచ్చింది, అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్. సేమ్ అలాగే sin x ఏదైనా ఇవ్వచ్చు, లాగరిథం ఫంక్షన్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, క్వాడ్రాటిక్, సేమ్ ఏదైనా రేషనల్ ఇర్రేషనల్ అది వాళ్ళ ఇష్టం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ అయ్యింది ఒకసారి. కంటిన్యూటీ ఇందాక మాట్లాడుకున్నాం, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలని. సేమ్ అలాగే ఆ కంటిన్యూటీలో ఒక 4 టైప్స్ ఉంటాయి. పాయింట్ వైజ్ కంటిన్యూటీ అండ్ ఇంటర్వెల్, అలా చాలా ఉంటాయి. ఎవరీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అలా ఇది ఇక్కడ ఇచ్చినట్టు ఒక ఎగ్జాంపుల్ చేశాడు. ఫస్ట్ కంటిన్యూటీకి ఒక పాలినామియల్ ఫంక్షన్ ఇచ్చాడు, x = 1 అన్నాడు. ఫస్ట్ 1 అనే సబ్స్టిట్యూట్ చేసాము, 6 వచ్చింది. లిమిట్ అప్లై చేసాము, 6 వచ్చింది. లిమిట్ f(s) వాల్యూ రెండు సేమ్ అయినాయి, అప్పుడు కంటిన్యూస్ అంటే x = 1 అని. ఇక్కడ చూడండి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇక్కడ చూడండి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి అంత ప్రాక్టీస్ చేయండి. ఇది రేషనల్ ఫంక్షన్, ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ 10 చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అన్నీ అవే, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ చూసుకున్నాము. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే ఏం లేదు, 0/0, ∞/∞ అలా వస్తే ఇండిటర్మినేట్ ఫార్మ్ అంటారు. అప్పుడు అది సాల్వ్ చేయాలంటే LHospital అని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎవాల్యుయేట్ లిమిట్ x → 0, 1 - cos x / sin x ఇచ్చాడు. ఫస్ట్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. cos 0 వచ్చేసి 1, sin 0 వచ్చేసి 0, 1 - 1 అంటే 0, 0/0 ఇండిటర్మినేట్ ఫామ్. LHospital అప్లై చేస్తాం ఇప్పుడు. అప్పుడు LHospital అంటే ఏం లేదు, పైన ఫంక్షన్కి కింద ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేస్తాం ఫస్ట్. అది 1/0 ఫామ్ వచ్చేంత వరకు, 0/0 రాకూడదు, ∞/∞ రాకూడదు. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. 1 అంటే కాన్స్టెంట్, 0 cos xకి -sin x, -sin x ప్లస్ sin x అయితే 0 + sin x / cos x అంటే sin 0 0, cos 0 1, 0/1 అంటే 0 అలా. ఇది ∞/∞ ఫామ్. నెక్స్ట్ దీన్ని కూడా LHospital అప్లై చేయాలి. అలాగా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. LHospital మీద కూడా ఇది గ్యారంటీ చూసుకోండి, LHospital మీద కూడా అడుగుతుంటాడు ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఇలా ఇచ్చినప్పుడు కూడా ∞/∞ ఇచ్చినప్పుడు కూడా LHospital అప్లై చేయాలి. రేట్ ఆఫ్ చేంజ్ మనకు తెలిసిన ఇన్స్టెంట్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏం లేదు, మనకు తెలిసిందే కదా. ఫిజిక్స్లో చాలా చేసింటాం ప్రాబ్లమ్స్, వెలాసిటీ, యాక్సిలరేషన్, స్పీడ్, టైమ్, అవన్నీ మనకు తెలిసినవే. ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నాము. ద ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ y = f(x) విత్ రెస్పెక్ట్ టు x. ఇది ఫస్ట్ f' x కనుక్కోవడం చెప్పి ఫార్ములా. అదే సంథింగ్ డిఫరెన్షియేషన్ కనుక్కుంటాడు, ఒక ఫంక్షన్ ఇచ్చేసి దాన్ని దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే.
లిమిట్ h టెన్స్ టు 0 f of x plus h minus f of x by h. వెలాసిటీ అంటే మనకు తెలిసిందే, వాడు ఏదైనా డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాము. అదే స్పీడ్ అయితే వెలాసిటీని చేస్తాము. అదే ఒకవేళ యాక్సిలరేషన్ అయితే వెలాసిటీ డబుల్ టైం డెరివేటివ్, వెలాసిటీకి డెరివేటివ్ చేస్తాం. అదే డిస్ప్లేస్మెంట్ ఇస్తే డబుల్ టైం డెరివేటివ్, అలా చేసుకుంటాము. ఇది హైట్ కి ఫార్ములా, హైట్ ఆఫ్ ది ఈక్వేషన్. h of t equal to h naught plus v naught t plus minus half gt square. g అనేది 9.8, అది మీటర్ స్క్వేర్ లో ఉంటే 32 అయితే ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్ లో ఉంటే v naught ఇక్కడ v naught అనే ఒక టర్మ్ ఉందిగా, అది గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు బాల్ పోతున్నట్టు. అదే v naught equal to 0 అంటే అక్కడ అంటే కాన్స్టెంట్ ఉన్నట్టు. v naught less than 0 అయితే డౌన్వర్డ్స్కి వెళ్తున్నట్టు. డ్రాప్డ్ ఫ్రమ్ ది రెస్ట్. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా మీద కూడా అడగచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ సాల్వ్ చేయండి. ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎ ఫ్రీ ఫాల్ ఆఫ్ ఏ హెవీ బాల్ బియరింగ్ రిలీజ్ ఫ్రమ్ రెస్ట్ అట్ ఎ టైమ్ t equal to 0 seconds దగ్గర రిలీజ్ అయింది అన్నాడు. హౌ మెనీ మీటర్ డస్ ద బాల్ ఫాల్ ఇన్ ద ఫస్ట్ 3 seconds? ఫస్ట్ 3 seconds లో ఎంతని అడిగాడు. వాట్ ఈస్ ఇట్స్ వెలాసిటీ, స్పీడ్, యాక్సిలరేషన్ అట్ టైం t దగ్గర 3 seconds దగ్గర ఎంతని అడిగాడు. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది 4.9 t స్క్వేర్. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం 3 seconds అనేది 44.1 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ అదే మనకు నెక్స్ట్ ఏం అడిగాడు, వెలాసిటీ కావాలంటే డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్షియేషన్ చేయాలని చెప్పారు. అంటే 4.9 t స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి 9.8 ఇంటూ t అట్ 3 seconds అన్నాడు కాబట్టి t ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు 29.4 వస్తుంది. అది డౌన్వర్డ్ లో వెళ్తుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ అది డబుల్ డెరివేటివ్ అన్నాం కదా, సేమ్ అలాగే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మ్యాక్సిమం మినిమా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని మీద అప్లికేషన్స్ కూడా ఉంటాయి, అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. ఎక్కువ ఏంటంటే అప్లికేషన్ ప్రాబ్లమ్సే అడుగుతాడు, మామూలు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు మ్యాక్సిమం మినిమం మీద. అప్లికేషన్ ప్రాబ్లం ఒకసారి చూద్దాము, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాము. దాని గురించి ఏదో ఫస్ట్ కొంచెం తెలుసుకుందాం. మ్యాక్సిమం అంటే ఏంటి, మినిమం అంటే ఏంటి, అది పాయింట్స్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది. డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఫర్ ఏ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ ఆన్ ఏ సెట్ ఈజ్ ఏ రియల్ నంబర్ అండ్ ఏ నంబర్ ఈ సి ఈజ్ బిలాంగ్స్ టు, అంటే ఎస్ అనేది ఏదో ఒక సంథింగ్ అంటే రియల్ నంబర్స్. ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం ఎప్పుడంటే ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్టు. అదే మినిమం ఎప్పుడు అంటే ఎఫ్ ఆఫ్ సి లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ సి అంటే ఏం లేదు, సి అనేది ఒక పాయింట్ ఇస్తాడు, ఆ పాయింట్ తీసుకుపోయి మనం ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఒక వాల్యూ వచ్చింది. అదే దానికంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే తక్కువ అయితే మినిమము, అది ఎక్కువ అయితే మ్యాక్సిమము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అనేది అబ్సల్యూట్ మినిమము, మ్యాక్సిమం అనేది ఏం లేదు. ఇక్కడైతే అబ్సల్యూట్ మ్యాక్సిమం, మినిమం ఏం పాయింట్స్ లేవు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్స్లో ఫంక్షన్స్లో ఏంటంటే ఏదైనా ఇవ్వచ్చు, వాడిష్టం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇవ్వచ్చు, లాగరిథం ఫంక్షన్ ఇవ్వచ్చు, క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తీసుకున్నాం ఒకటి, ఒక సంథింగ్ ఏదో ఒక డొమైన్ ఇచ్చాడు -π/2 π/2 అని. ఇక్కడ ఆ పాయింట్లో అక్కడ మనం కనెక్ట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ గ్రాఫ్ గీసుకుంటే మనకి ఈజీగా అర్థమైంది. cos -π/2 అంటే ఇక్కడ 0 దగ్గర -1 ఇక్కడ ఒక 1 π/2 -π/2 0 దగ్గర 1, ఇది అనేది మ్యాక్సిమం పాయింట్, అబ్సల్యూట్ మ్యాక్సిమం అట్ ఆఫ్ 1 అదే 0 degrees దగ్గర. సేమ్ సైన్ ఫంక్షన్కి అయితే మ్యాక్సిమం ఇక్కడ π/2 దగ్గర, మినిమం అయితే -π/2 దగ్గర -1. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లొకేట్ ఎనీ అబ్సల్యూట్ ఎక్స్ట్రీమా x² -9 ఇంటర్వెల్ -∞ to ∞ ఇచ్చాడు, -∞ నుంచి ∞ దాకా. అబ్సల్యూట్ ఎక్స్ట్రీమా అన్నాడు అంటే ఎక్స్ట్రీమా ఏం లేదు, మినిమం ఉండిద్ది, అది ఇక్కడ కింద పాయింట్ ఉండిద్ది -9 దగ్గర, అదొక్కటే మినిమం, నో మ్యాక్సిమం, నేదర్ మ్యాక్సిమం నార్ మినిమం. సేమ్ ఇలాగే ఫంక్షన్ ఇదనేది నేదర్ మ్యాక్సిమం నార్ మినిమం అయింది, ఇది కూడా సేమ్ అంతే. మ్యాక్సిమం అట్ 4, మినిమం అట్ 0 అండ్ మ్యాక్సిమం అట్ 2, 2 పాయింట్స్ వస్తాయి మ్యాక్సిమమ్స్. ఇది మ్యాక్సిమం అట్ 4,
సేమ్ అలానే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లోకల్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. లోకల్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏం లేదు, లోకల్ మ్యాక్సిమం అది f(c) గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f(x). మినిమం అయితే సేమ్ మ్యాక్సిమం మినిమం లాగే, ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ టు సేమ్. ఒకసారి గ్రాఫ్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, మినిమం పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి. డౌన్ కర్వ్ ఉన్న దగ్గర మినిమం పాయింట్స్, అప్ కర్వ్ ఉన్న దగ్గర మ్యాక్సిమం పాయింట్స్. ఇక్కడ చూసుకుంటే ఇది మ్యాక్సిమం ఒక పాయింట్, ఇది ఒక మ్యాక్సిమం పాయింట్. మినిమం చూసుకుంటే ఇది ఒక మినిమం, ఇది ఒక మినిమం. అలా ఏదైనా గ్రాఫ్ గీస్తే మన ఫస్ట్ ఈజీగా అర్థమైంది ఎక్కడ మినిమం ఉంది, ఎక్కడ మ్యాక్సిమం ఉంది. అప్ కర్వ్ ఉన్న దగ్గర మ్యాక్సిమము, లోయర్ కర్వ్ దగ్గర ఉన్న దగ్గర మినిమము. మన గ్రాఫ్ ఎలా చేయాలో కూడా ఇలా లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాము, ఫస్ట్ క్లాస్లో. దాంట్లో తెలిస్తే అర్థమైంది. క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలంటే ఏం లేదు, ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఒక 2 పాయింట్స్ వస్తాయి, లేకపోతే ఒక పాయింట్ రావచ్చు, అదే ఒక దాని క్రిటికల్ పాయింట్. సింపుల్గా ఏదైనా ఫంక్షన్ అది వాడిష్టం. ఇది ఒకసారి ఫంక్షన్ ఇచ్చాడు, క్రిటికల్ పాయింట్స్ కనుక్కోమన్నాడు, లోకల్ ఎక్స్ట్రీమా కనుక్కోమన్నాడు. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. -1, 2 వచ్చింది ఇక్కడ. ఆ -1, 2 తీసుకుపోయి మళ్ళీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అది లోకల్ మ్యాక్సిమం, గ్రేటర్ దాన్ 0 అయితే లోకల్ మ్యాక్సిమం, లెస్ దాన్ 0 అయితే లోకల్ మినిమం. సేమ్ అలానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీనికి కూడా ఒకసారి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇది, దీన్ని కూడా ఒకసారి సాల్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఒకవేళ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో మెసేజ్ పెట్టండి. అబ్సల్యూట్ మ్యాక్సిమమ్స్, అబ్సల్యూట్ మినిమం అంటే ఏం లేదు, సంథింగ్ ఏదో ఒక ఇంటర్వెల్ ఇస్తాడు, ఒక ఫంక్షన్ ఇస్తాడు, అది మ్యాక్సిమమా మినిమమా అని కనుక్కోవాలి. అదే మెయిన్ టాపిక్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే x² అనే ఒక పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాము, అప్పుడు క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. x అనేది 0 దగ్గర క్రిటికల్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ క్రిటికల్ పాయింట్ అది ఆ వాల్యూ తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము, 0 వచ్చింది. మళ్ళీ ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఏది మ్యాక్సిమం ఏది మినిమం అని తీసుకుంటాము. ఆ వాల్యూ దగ్గర ఒకసారి ఏదో ఒక ఇంటర్వెల్ ఇస్తాడు, అవి ఇంటర్వెల్లో మనం ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూ. ఇప్పుడు -2, 1 ఇచ్చాడు, 2x². x²లో సబ్స్టిట్యూట్ చేయాలి. x²లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అది మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం, మినిమం అయితే మినిమం, లెస్ దాన్ 0 అయితే మినిమం, అదే గ్రేటర్ దాన్ 0 అయితే మ్యాక్సిమం. అలాగా g(t) = 80 - t⁴ అని ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్, సేమ్ ఇంటర్వెల్. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 3 కూడా ఉంది. ఇది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, చాలా పెద్ద క్యూబిక్ ఈక్వేషన్ కూడా. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒకసారి ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ఎగ్జాంపుల్, ఇది కూడా ఒకసారి చేయండి. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఏదో ఒక 2 పాయింట్స్ ఇస్తాడు, ఆ 2 పాయింట్స్ ఇచ్చిన పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అది లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్ ఫంక్షన్, అది గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షన్. డెఫినేషన్ ఒకసారి చదవండి, మీకు అర్థమైంది నీట్గా. ఇక్కడ అప్ కర్వ్స్ ఉన్నవన్నీ ఇంక్రీజింగ్ పాయింట్స్, ఇక్కడ డౌన్ కర్వ్స్ ఉన్నవన్నీ డిక్రీజింగ్ పాయింట్స్. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా చేస్తాము. ఇక్కడ తెలుసుకున్నట్టయితే f'(x) గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షన్, f'(x) లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్ ఫంక్షన్. అది అసలు ఏం కాలేదంటే మోనోటిక్. ఇచ్చిన ఫంక్షన్, ఇచ్చిన ఇంటర్వెల్, ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అది లెస్ దాన్ 0 అయితే అదే f'(x) లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్ పాయింట్, గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్ పాయింట్. గ్రాఫ్ విధంగా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ఇది. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏం లేదు, f'(x) 0 అదే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. అదే సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అయితే f'(x) = 0. లెస్ దాన్ 0 అయితే లోకల్ మినిమము, గ్రేటర్ దాన్ 0 అయితే లోకల్ మ్యాక్సిమము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లోకల్ మ్యాక్సిమం పాయింట్ ఉంది, ఇక్కడ లోకల్ మినిమం పాయింట్ ఉంది. ఏదైనా ఫస్ట్ క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ఫంక్షన్ ఇచ్చినా ఫస్ట్ క్రిటికల్ పాయింట్ వస్తేనే నీకు మ్యాక్సిమం ఉందా మినిమం ఉందా అని తెలుస్తుంది. ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. దీని మీద ఒక టాపిక్ మీద 2 ఎగ్జాంపుల్స్ చేపిస్తాను. కాంకేవ్ అప్, కాంకేవ్ డౌన్. కాంకేవిటీ ఎట్లా కనుక్కోవాలి? కాంకేవిటీ కనుక్కోవాలంటే సింపుల్గా
ఒక ఫంక్షన్ ఇచ్చింటాడు, ఆ ఫంక్షన్ ఎఫ్ డబుల్ 2 టైమ్స్ డెరివేటివ్ చేయండి. అది గ్రేటర్ దాన్ 0 అయితే కాన్కేవ్, అదే కాన్కేవ్ అప్. అదే ఒకవేళ లెస్ దాన్ 0 అయితే కాన్కేవ్ డౌన్. సింపుల్. ఇది ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ క్రిటికల్ పాయింట్ కనుక్కుంటాను. క్రిటికల్ పాయింట్ కనుక్కున్న తర్వాత f'(x) కనుక్కుంటాను. f'(x) కనుక్కున్న తర్వాత మళ్ళీ f'(x) కనుక్కుంటాను. అది ఇది లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 కాబట్టి కాన్కేవ్ అప్, అది లెస్ దాన్ 0 అయితే కాన్కేవ్ డౌన్. ఇది ఎగ్జాంపుల్స్, ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఇందాక మాట్లాడుకున్నట్టు f'' వాడు ఇచ్చిన పాయింట్ లెస్ దాన్ 0 అయితే f'' చేసినప్పుడు లోకల్ మ్యాక్సిమం, అది గ్రేటర్ దాన్ 0 అయితే లోకల్ మినిమం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యూజింగ్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అన్నాడు. x⁴ - 8x² + 10 అన్నాడు. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ అయితే 3 పాయింట్స్ వచ్చాయి, 0, 2, -2. దాన్ని తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి f''xలో. అది ఫస్ట్ పాయింట్ 0 వచ్చేసి లెస్ దాన్ 0 వచ్చింది, -16. అదే సెకండ్ వచ్చేసి 32 గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ది కూడా 32 గ్రేటర్ దాన్ 0. ఇవి రెండు మ్యాక్సిమం పాయింట్స్, ఇది మినిమం పాయింట్స్. అలాగా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాక్సిమం మినిమం మీద ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం కావాలంటే. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా. ఫస్ట్ మ్యాక్సిమం మినిమం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ f(xy) = x²y - 2xy² + 3xy + 4. You have to find this function maximum, minimum and saddle points. దీంట్లో మ్యాక్సిమము, మినిమము, సెటిల్ పాయింట్స్ ఉన్నాయో ఏది ఉన్నాయో కనుక్కోమన్నాడు. అది కనుక్కుందాము. ఫస్ట్ మ్యాక్సిమం, మినిమం, సెటిల్ పాయింట్కి కండిషన్ తెలుసుకోవాలి కదా. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్స్ కూడా తెలియాలి. ఆ కండిషన్స్ ఏంటో ఫస్ట్ రాసుకుందాము. ఫస్ట్ ఫర్ మ్యాక్సిమం వచ్చేసి fxx fyy - fxy² గ్రేటర్ దాన్ 0 అంటే అది ఒక ఫార్ములా. అది a, b దగ్గర గ్రేటర్ దాన్ 0 అయితే అండ్ fx లెస్ దాన్ 0 అయితే అది మ్యాక్సిమం పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మినిమం అంటే fxx fyy - fxy² గ్రేటర్ దాన్ 0 at a, b and f'(x) గ్రేటర్ దాన్ 0 at a, b. ఈ రెండు గ్రేటర్ దాన్ 0 అయితే అది మినిమం వాల్యూ. అది సెటిల్ పాయింట్ అయితే జస్ట్ లెస్ దాన్ 0 అయితే చాలు. ఒక సేమ్ కండిషన్స్ అన్నిటికీ. కాకపోతే మ్యాక్సిమం మినిమంకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది, సెటిల్ పాయింట్కి లెస్ దాన్ 0 వచ్చింది. ఏదో ఒక కండిషన్స్ చూసుకొని మ్యాక్సిమం, మినిమం, సెటిల్ పాయింట్స్ అని చెప్పుకుంటాము. ఫస్ట్ ఏంటంటే మనకు దీనిలో fx, fy, fxy, f'(x), f'(y) ఎలా కనుక్కోవాలనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనము. అది ఎలా అంటే ఫస్ట్ fx కనుక్కోవాలంటే వాడు ఇచ్చిన ఫంక్షన్ ఇచ్చింటాడుగా, దాని విత్ రెస్పెక్ట్ x చేస్తాము, పార్షియల్ డెరివేటివ్. అదే ఒకవేళ fy కనుక్కోవాలంటే ఇచ్చిన ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చింటాడుగా, దాని విత్ రెస్పెక్టివ్ y పార్షియల్ డెరివేటివ్ చేస్తాము. అదే fxy కనుక్కోవాలంటే ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్టివ్ y పార్షియల్ డెరివేటివ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నీకు fx వచ్చింటుంది, ఆ fxని విత్ రెస్పెక్ట్ పార్షియల్, ఇక్కడ సైన్స్ ఆపోజిట్ చూసుకోండి. ఇది ఒకవేళ f(x) అయితే కింద పార్షియల్ డెరివేటివ్లో y వస్తుంది విత్ రెస్పెక్టివ్ y. అదే ఇక్కడ y అయితే కింద పార్షియల్ డెరివేటివ్లో x వస్తుంది. ఇది కొంచెం మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా యూజ్ అయింది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటుంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది fxy. నెక్స్ట్ పాస్వర్డ్ ఏం చెప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటే సేమ్ అదే ఎగ్జాంపుల్ fx కనుక్కుంటున్నాం. ఫస్ట్ fx అంటే ఏం లేదు, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. ఈ ఫంక్షన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి x² వచ్చేసి 2x, y అనేది కాన్స్టెంట్ కాబట్టి y ఇలానే వస్తుంది, మైనస్ x అనేది మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x 1 అయింది, 2y² అనేది కాన్స్టెంట్, ప్లస్ దీన్ని కూడా డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ x అనేది 1 అయింది, y అనేది కాన్స్టెంట్ కాబట్టి 3y, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తాం కాబట్టి వచ్చిన ఫంక్షన్ ఈక్వల్ టు 0 చేయండి. దీనిలోంచి ఫస్ట్ y కామన్ తీస్తే y × 2x - 2y + 3 ఇది ఈక్వల్ టు 0.
అప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. y = 0 అనేది ఒకటి, 2x - 2y + 3 = 0 ఒకటి. నెక్స్ట్ వచ్చేసి fy కనుక్కోవాలి. fy కనుక్కోవాలంటే సేమ్ ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఇది 0 అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు మనం y చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి ఇది 1 అయింది. ఇది కాన్స్టెంట్ కాబట్టి x² ఇదిగో. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి 2 × 2 4, 4y × x 4xy ప్లస్ దీన్ని ఈ ఫంక్షన్ని చేస్తే ఇది 1 అయింది, ఇది 3x అయింది, 3x ఇది కాన్స్టెంట్ కాబట్టి 0. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే 0 = 0 చేసుకుంటాము. వచ్చిన ఫంక్షన్ ఏంటంటే x² - 4xy + 3x = 0. ఇందులో x² x కామన్ ఉంది కాబట్టి x కామన్ తీస్తాము. x × x - 4y + 3 = 0. ఇక్కడ కూడా 2 పాయింట్స్ వస్తాయి సేమ్ అలాగే x = 0, x - 4y + 3 = 0. నెక్స్ట్ ఏంటంటే xy వాల్యూస్ కనుక్కోవాలి. అలా ఇక్కడ మామూలు ఎన్ని 4 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ 4 పాయింట్స్ రావాలి xyకి. we have to solve this equation. came 4 values for ఫస్ట్ ఏంటంటే y0 x0 తీసుకుంటా. నెక్స్ట్ y0 x - 4y + 3 అట్లా తీసుకుంటాను సెకండ్ పాయింట్ కనుక్కోవడానికి. మళ్ళీ 2x - 2y + 3 = 0, x = 0 తీసుకుంటా ఇది. నెక్స్ట్ x = 0,2x - 2y + 3 = 0, x - 4y + 3 = 0. ఫస్ట్ ఈ రెండు ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే y = 0, ఈ 0 తీసుకుపోయి దీంట్లో పెడితే x + 3 = 0, x = -3 ఇది ఒక పాయింట్. నెక్స్ట్ 2x - 2y + 3 = 0, x = 0, x వాల్యూ ఇందులో 0 పెడితే 2 × 0 0, -2 × y + 3 = 0, -2y = -3, మైనస్ క్యాన్సిల్ అయింది, y = 3/2. అప్పుడు 0, 3/2 పాయింట్. నెక్స్ట్ ఈ రెండు సాల్వ్ చేసినట్టయితే x = -1 అనే ఒక పాయింట్, y = 1/2 అనే ఒక పాయింట్ వస్తుంది. ఒకసారి సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఇది ఒక ఈక్వేషన్, దీన్ని × 2తో మల్టిప్లై చేస్తున్నా. ఈక్వేషన్ 2ని చేస్తే 2x - 8y + 6 = 0, 2x - 2y + 3 = 0. ఇక్కడ తీసుకున్నట్టయితే దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. -6y = -3 క్యాన్సిల్ 1/2, y = 1/2 అందులో పెడితే x = -1 వచ్చింది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేయాలంటే మ్యాక్సిమం, మినిమం అండ్ సెటిల్ పాయింట్ కనుక్కోవాలని చెప్పాం కదా, ఏదో చూసుకోవాలని చెప్పాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ కండిషన్లో అప్లై చేస్తే fxx fyy - fxy ² > 0. ఫస్ట్ ఏంటంటే fxx కనుక్కోవాలి. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ fyy అండ్ fxy కనుక్కోవాలి. fxx ఏంటంటే వచ్చిన ఫస్ట్ డెరివేటివ్ చేసింటాం కదా ఫంక్షన్, ఆ ఫంక్షన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డెరివేటివ్ చేయాలి. అప్పుడు ఏంటంటే వచ్చింది ఇక్కడ చూసుకుంటే x కాబట్టి ఇది 2y అయింది, ఇది 0 అయింది కాన్స్టెంట్, ఇది 0 అయింది. fx అనేది 2y వచ్చింది. నెక్స్ట్ fyy సేమ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 2x అంతే, ఇక్కడ ఈ ఫంక్షన్ fy ఫంక్షన్ ఇది 0 అయింది, ఇది -4y, ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి 0, -4x వచ్చింది. fxy కనుక్కోవాలంటే ఇందాక ఇక్కడ చెప్పుకున్నట్టే సేమ్ అదే. ఒకవేళ fx తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ yతో చేయాలి, అదే y తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ xతో చేయాలనుకున్నాం కదా. అలాగే నేను ఏం తీసుకున్నా అంటే ఫస్ట్ fx తీసుకుంటున్నాను కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇక్కడ 1 అయింది, 2x - 4y అయింది +3, ఇది fxy ఫంక్షన్ వచ్చింది. సేమ్ నెక్స్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. 2y × -4x - 2x - 4y +3 > 0. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 0, 0 ఇచ్చాడు కదా, 0, 0 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -9 వచ్చింది, <0
అంటే ఇది డైరెక్ట్ కండిషన్ వచ్చింది కాబట్టి ఇది సెటిల్ పాయింట్. సేమ్ అలాగే నెక్స్ట్ 3 వాల్యూస్కి కనుక్కుంటే నెక్స్ట్ నేను ఒక వాల్యూ చేస్తాను, నెక్స్ట్ 2 వాల్యూస్ మీరు చేయండి. నేను వచ్చేసి y = 0 x = 3 తీసుకుంటున్నాను. 2y - 4x - 2x - 4y + 3 హోల్ స్క్వేర్ అట్ 3, 0 దగ్గర తీసుకున్నట్టయితే -4 × 3 2 × 0 - 2 × 0 2 × 3 -4 × 0 + 3 హోల్ స్క్వేర్. ఇది సెల్ తీసుకున్నట్లయితే 12 × 0 - 6 + 3 హోల్ స్క్వేర్. 0 - 9 హోల్ స్క్వేర్ అంటే -81. ఇది కూడా <0, ఇది కూడా సెటిల్ పాయింటే. అలాగే సేమ్ ఒక 2 పాయింట్స్ కనుక్కోండి, ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం చెక్ చేయండి. నెక్స్ట్ అది ఏంటంటే టేలర్స్ థీరం. టేలర్స్ థీరం అంటే ఏం లేదు, f(x) be a function having continuous derivatives up to order nth containing interval a and n. ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ టేలర్స్ థీరం. ఈ మెయిన్ ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నట్లయితే వాడు ఇచ్చిన ఏదో ఒక వాల్యూ ఇస్తాడు, ఫస్ట్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. ప్లస్ f'(0) x - a by 1 factorial plus f'(a) x - a whole square by 2 factorial and so on. f(n) a by n factorial నుండి x - a whole power n. ఇలా చూసుకున్నట్లయితే r(n) అనేది ఇక్కడ ప్లస్ r(n) ఉంటుంది. ఇదేం అవసరం లేదు. ఇక్కడ మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ టేలర్ సిరీస్ ఈక్వేషన్, టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. అక్కడ r(n) అనేది 0 అయింది కాబట్టి ఇక్కడ 0 పెడతాము. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఇది వచ్చింది, f(x) = f(a) ప్లస్ f'(a) into x - a by 1 factorial plus f'(a) into x - a whole square by 2 factorial and so on. f(n) of a by x - a whole power n by n factorial. దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే f(x) = e⁴x. వాడు ఒక ఫంక్షన్ ఇచ్చాడు e⁴x అనేసి, అది ఏ దగ్గర 0 అని అది అక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టేలర్స్ థీరం, యూజింగ్ టేలర్స్ థీరం. ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఫస్ట్ దీంట్లో x వాల్యూలో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది కాబట్టి f(a) అనేది 1. ఇక్కడ తీసుకున్నట్టయితే f(a)లో 1 సబ్స్టిట్యూట్ చేసా ప్లస్ f'(x) అన్నాడు కదా, e⁴x at x = 0 x - 0 by 1 factorial plus f'(of e⁴x at x = 0 x - 0 whole square by 2 factorial. అంతవరకు అడుగుతాం. నెక్స్ట్ వాడి థర్డ్ టర్మ్ అయితే 3 దాకా, ఫోర్త్ టర్మ్ అయితే 4 దాకా, ఫిఫ్త్ టర్మ్ అయితే 5 దాకా చేస్తాము. అదే పవర్ 5 దాకా పవర్ n పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ f(x) = 1 ప్లస్ e⁴x డెరివేటివ్ e⁴x at x = 0 కాబట్టి e⁴0 into x by 1 factorial plus e⁴0 into x square by 2 factorial అలా వస్తుంది. e⁴0 వాల్యూ 1. f(x) = 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial and so on. మనకు తెలిసిందే e⁴x యొక్క డెరివేటివ్ వచ్చేసి 1 plus x by 1 factorial plus x square by 2 factorial and so on. వాడు ఒకవేళ ఏదైనా పర్టికులర్ వాల్యూ దగ్గర వాల్యూ కనుక్కున్నాడంటే నేను అజ్యూమ్ x = 1 తీసుకున్నా, x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేశా. అలా ఫైనల్గా 5/2 + 1/6 30 + 2/8 అనేది 32/8 4 అనేది ఒక వాల్యూ వచ్చింది ఫైనల్గా. n ఫ్యాక్టోరియల్కి ఫార్ములా ఇది. n ఫ్యాక్టోరియల్కి n - 1 into n - 2 అండ్ సో ఆన్ n దాకా వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ మీద ఒక ప్రాబ్లం చేసుకున్నట్లయితే ఇది ఒక ఇట్లా ఫంక్షన్ ఇస్తాడు, యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ చేయమన్నాడు కాబట్టి మనకు తెలిసిందే. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇందాక క్లాస్లో మాట్లాడుకున్నాము. ఫస్ట్ ప్రిన్సిపల్ యొక్క డెఫినేషన్ ఇది, లిమిట్ h → 0 f(a + h - f(a) by h
అట్లా చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే ఇచ్చిన ఫంక్షన్లో a ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తాము అనుకున్నట్టే a ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్లో 8 ఇంటూ a ప్లస్ హెచ్ ప్లస్ 9 మైనస్ మళ్ళీ సేమ్ కాన్స్టెంట్ కాబట్టి a స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8a ప్లస్ 9/h. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాము. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్న a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అలాగే డివైడ్ చేసుకున్నాము. ఇక్కడ క్యాన్సిల్ అయ్యాము. a స్క్వేర్ క్యాన్సిల్ అయింది, 80 క్యాన్సిల్ అయింది, 9 క్యాన్సిల్ అయింది. మిగతా టర్మ్ అలాగే రాసుకున్నాము. h స్క్వేర్ ప్లస్ 2h ప్లస్ మైనస్ 8h/h. పైన వచ్చేసి h కామన్గా ఉంది, h తీసేసి క్యాన్సిల్ చేసేసాను. లిమిట్ h → 0 కాబట్టి ఇప్పుడు h = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 2a మైనస్ 8 ఇది ఫైనల్ ఫంక్షన్ అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఇలా ఇచ్చినప్పుడు చాలామంది బాగా అర్థం కాదు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే సింపుల్గా y = x³ ప్లస్ x మైనస్ 1 హోల్ పవర్ 5 అనేది ఫస్ట్ లోపల ఒక ఫంక్షన్ని u అనుకోండి. u అనుకున్నది అని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే du/dx కదా. ఇక్కడ అనేది చైన్ రూల్ యూస్ చేస్తాము. చైన్ రూల్ అంటే మనకు తెలిసిందే. చైన్ రూల్కి ఫార్మ్ ఏంటంటే dy/dx = dy/du ఇంటూ du/dx. ఇది చైన్ రూల్ యొక్క ఫార్ములా. ఇలా యూస్ చేసినట్టయితే ఫస్ట్ y = u/5 అనుకున్నాం కాబట్టి అదే u అనుకున్నాం కాబట్టి ఫంక్షన్ని అప్పుడు u/5 అయింది. అప్పుడు మనకు తెలిసిందే d/dx du ఆఫ్ u/n అంటే మనకు తెలిసిందే n ఇంటూ u/n-1 అని. అలా చేసి n తీసుకుంటాము. నెక్స్ట్ du/dx అంటే ఇచ్చిన లోపల ఫంక్షన్ని కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇట్లా ఫస్ట్ ఇది అప్లై చేసాము. 5 ఇంటూ u/4 u/5కి n అంటే 5 u/n-1 అంటే 5 - 1 4 ఇంటూ దీని డిఫరెన్షియేషన్ 3x³ x/n అంటే n ఇంటూ x/n-1 3 ఇంటూ x² ప్లస్ xకి 1 మైనస్ 0 ఇలా డిఫరెన్షియేషన్ చేసాము. తర్వాత u అనేది మన u ఏమనుకున్నాము x³ మైనస్ x ప్లస్ -1 అనుకున్నాం కాబట్టి సేమ్ u దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. 2x² + 1 అనేది 3x² + 1 అనేది ఒకటి వచ్చింది. ఫైనల్ ఫంక్షన్ ఇది డిఫరెన్షియేషన్ చేయాల్సిన మెథడ్ ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి అనేది ఎల్ హాస్పిటల్ ఎప్పుడు అప్లై చేయాలంటే 0/0 ఫామ్ వచ్చినప్పుడు లేకుంటే ∞/∞ ఫామ్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తాము. అది ఎలా అప్లై చేయాలి ఎప్పుడు అప్లై చేయాలి అనేది చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఒకసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. ఒకసారి చూసుకున్నట్టయితే ఎల్ హాస్పిటల్ అండ్ ఇండిటర్మినేట్ ఫామ్స్. ఫస్ట్ ఇండిటర్మినేట్ ఫామ్స్ అంటే ఏంటి? ఇండిటర్మినేట్ ఫామ్స్ అంటే 0/0 ∞/∞ 0/∞ ∞/∞ అలా ఉన్నవన్నీ ఇండిటర్మినేట్ ఫామ్స్. అలా వచ్చినప్పుడు మనం ఎల్ హాస్పిటల్ అనేది అప్లై చేస్తాము. అది ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ f అండ్ g అనే 2 డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఉంటాయి. వాడు ఇచ్చిన ఇంటర్వెల్లో a, b దాంట్లో అది c బిలాంగ్స్ టు a, b అయింది. అప్పుడు g' x = 0 అయిపోయింది. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎల్ హాస్పిటల్ అంటే ఏం లేదు, లిమిట్ x → c f'(g')x అనేది. ఇది మామూలుగా మనం ఎల్ హాస్పిటల్ కండిషన్స్. ఇక్కడ కింద నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే వాడు ఇచ్చిన ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది. లిమిట్ x → c f(x/g)x. ఇన్ కేస్ ఈ ఫంక్షన్ ఈ c వాల్యూ దాంట్లో అప్లై చేసినప్పుడు 0/0 కానీ ∞/∞ కానీ ∞ కానీ వచ్చినప్పుడు ఇలా దీన్ని అప్లై చేస్తాం. ఇది ఎల్ హాస్పిటల్ కండిషన్. లిమిట్ x → c f'(x/g')x. దీన్నే ఏం రాస్తామంటే ఇంకో విధంగా లిమిట్ x → c d/dx ఆఫ్ f(x) d/dx ఆఫ్ g(x) ఇలా అప్లై చేస్తాము. ఇంకా కింద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లిమిట్ x → 0 1 - cos x/sin x. ఫస్ట్ వాడు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి దాంట్లో. అది ఒకసారి 0/0 వచ్చిందంటే ఇండిటర్మినేట్ ఫామ్ అని మనకు తెలిసిందే. 1 - cos 0/sin 0. cos 0 వాల్యూ 1 1 - 0/0 అంటే ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తాము. వీ కెన్ యూజ్ ఎల్ హాస్పిటల్. లిమిట్ x → 0 d/dx ఆఫ్ 1 - cos x
dx ఆఫ్ సైన్ ఎక్స్ కాన్స్టెంట్ అనేది 0 ప్లస్ మైనస్ cos x కి మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ సైన్ 0 0 0 అయింది, cos 0 1 0 బై 1 0 అయింది.